వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం బడ్నాయక వలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల దోమతెరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాకు 28,000, సాలూరు నియోజకవర్గానికి 4,226 దోమతెరలు అందించనున్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. అలాగే ఫ్యాన్ల ప్రాబ్లం ఉండకూడదు, టాయిలెట్ ప్రాబ్లం ఉండకూడదు. అందుకనే కిటికీలకు మెస్సులు కూడా వేయించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. డిఈఓ గారు, ఎంఈఓ గారు మీరందరూ కూడా, ఎండిఓ గారు మీరందరూ కూడా ఫాలోఅప్ చేసుకోండి. లీడర్స్ కూడా కొంచెం చూడండి. ఎందుకంటే అన్ని హాస్టల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజు మనకి ఇచ్చినటువంటి దోమతెరలు చాలా పెద్దవి. ఈ దోమతెర చాలా పెద్దది అని అంటే, ఒక మంచం ఉందనుకో, ఆ మంచం పెట్టుకుంటే ఆ మంచంలో ఇప్పుడు అమ్మా నాన్న 2 పిల్లలు 4 పడుకుని పోవచ్చు. ఆ మంచం కంటే పెద్ద మంచం అయితే 6x6 అయితే. కానీ ఇక్కడ మీరు హాస్టల్లో కాబట్టి మీరందరూ కూడా కింద పడుకుంటారు. మంచాలు లేవు కదా, ఉన్నాయా? కొంతమందికి ఉంటే కొంతమందికి లేవా? ఏంటి మంచాలు లేవు. వాటికి కూడా ప్లాన్ చేస్తున్నాము. అంటే డబుల్ మంచాలు పెడితే పై పిల్లడు పడిపోతున్నాడు. అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎనీవే మీకు కింద ఒక పరుపుల టైప్ లో ఇప్పుడు ఇస్తున్నాం. అవి పరుపుల్లాగా చిన్న, అంటే సన్నగా మరీ బొంత కంటే కొంచెం పెద్దది, ఆ టైప్ లో పరుపులు చుట్టుకునే పక్కన పెట్టుకునే పరుపులు కూడా ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాము. ఆ పరుపులు వస్తాయి. అలాగే మీరు కూడా ఈ కిటికీలకు సపోర్ట్ చేసుకొని కట్టుకుంటే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. మీకు అందరికి అది చాలా మంచిది. దోమలు కొట్టకుండా ఉంటే సగం వరకు మనకి ఈ రోగాలు రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే మీరు అమ్మా నాన్నను వదిలేసి ఇక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీ ఆరోగ్యం మీద మీరే జాగ్రత్త తీసుకోవాలా. టీచర్లు, మిగిలిన పెద్దలు, అంటే అమ్మా నాన్న ఇద్దరులో ఎవరికి ఉద్యోగం ఉన్నా ఖచ్చితంగా తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో 1,00,000 2 లక్షలు కట్టేస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల వసతులున్నా, భోజనం బాగున్నా, యూనిఫామ్ మంచిది ఇస్తున్నా, అలాగే పుస్తకాలు మంచివి ఇస్తున్నా, బ్యాగ్ మంచిది ఇస్తున్నా, ఇవన్నీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మంచివి ఇస్తున్నారు. అవునా కాదా? ఇస్తున్నా. తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తున్నా. ఇంకా పక్కకెళ్లి జాయిన్ అవుతున్నారు అని అంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో ఇంత పూర్వం ఎలా ఉండేది? మీకు ఈ డిఎస్సి టీకి ముందు 9 మంది ఉండేవాళ్ళు ఇక్కడ టీచర్లు. అవునా? ఇప్పుడు 15 మంది ఉన్నారు. అంటే 6 పెరిగారు. అంత రమేశ్వరు 6 పెరిగారు. అంటే ఈ సంవత్సరంలో మనకు మంచి జరిగినట్టే కదా 6 పెరిగారంటే. ఎక్కువ మంది టీచర్లు వచ్చారు కదా. కాబట్టి ఎందుకంటే టీచర్లు, పిల్లలు ఎక్కువ మంది అవుతున్నారు, టీచర్లు తక్కువ మంది ఉన్నారని టీచర్లు ఎక్కువ మందిని వేశారు. మీరు బాగా చదువుకోవాలని, మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి స్థానంలోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మన అమ్మా నాన్న అందరూ ఉపాధి హామీ కూలీలే. కాబట్టి మీరు ఎంత బాగా చదువుకోవాలి. అమ్మా నాన్న రోజు కష్టపడతారు కదా, పొలం వెళ్తారు కదా. ఇప్పుడంటే మంత్రినే కానీ ఇంతకుముందు నేను టీచర్నే. నేను కూడా స్కూల్లో టీచర్ని. అందుకోసమనే అందరికి భోజనం పెడుతున్నారా? మార్నింగ్ ఏం తిన్నారు? ఉప్మా తిన్నారా మార్నింగ్? ఓకే. రోజుకొక టిఫిన్. మందు ఇలాంటి వాటికి వెళ్ళకూడదు ఖచ్చితంగా. అర్థమైందా? అవి మానేస్తే, ఎందుకంటే ఇంత చిన్నప్పుడే, ఇంత లేత వయసులోనే అట్లాంటివి ఏమైనా లోపలికి వెళ్తే లోపల మొత్తం ఏ పార్ట్లోనే తెలుసు కదా మీకు. పార్ట్లన్నీ చదువుకుంటున్నారు కదా, లోపల ఏ పార్ట్లు ఉన్నాయో అవన్నీ ఒకటి పోతాయి. అర్థమైందా? ఎందుకంటే ఆల్కహాల్ అంటే ద స్పిరిట్. లోపలికి వెళ్తే గుండె మొత్తం అన్ని, హార్ట్, లివరు, కిడ్నీ, పేగులు అన్ని కొట్టుకెళ్ళిపోతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చక్కగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. అర్థమైందా? జాగ్రత్తగా చదువుకోండి అందరూ. అలాగే మనకి ఇక్కడ మన హెచ్ఎం గారు
వాళ్ళందరూ మన అక్క చెల్లెలే